ఇక కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ పై 4 గంటలకు చర్చ ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీలు ఇచ్చామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు. రిపోర్ట్ పై మొదటిగా సీఎం మాట్లాడతారని, ఆ తర్వాత ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం కి సంబంధించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతాను అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇటు 4 గంటలకు పైగా దీనికి సంబంధించి కమిషన్ ఏదైతే కాళేశ్వరం సంబంధించి రిపోర్ట్ ఇచ్చిందో దానిపై 4 గంటలకు పైగా చర్చ ఉంటుంది అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరొక వైపు దీనికి సంబంధించి కూడా ఫ్లోర్ లీడర్లందరికీ కూడా హార్డ్ కాపీలను ఇచ్చామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే చర్యలు తీసుకుంటాము అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుపుతున్నారు. అయితే రిపోర్ట్ పై మొదటిగా సీఎం మాట్లాడతారని, ఆ తర్వాత ప్రతిపక్షాలకి అవకాశం ఉంటుంది అంటూ కూడా మంత్రి చెప్పుకొస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఇవాళ అసెంబ్లీ సమావేశాలంతా కూడా కాళేశ్వరం నివేదిక రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీదే చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరికొద్ది సేపట్లో అయితే దీనికి సంబంధించి కూడా సీఎం మాట్లాడబోతున్నారు. అయితే అంతకు ముందు దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ కాపీలందరికీ కూడా పంపించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటు దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షం ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది కూడా అసెంబ్లీలో ఇవాళ హాట్ డిబేట్ కొనసాగే అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ పై 4 గంటలకు చర్చ ప్రారంభిస్తాము అంటే తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన ఫ్లోర్ లీడర్లకు హార్డ్ కాపీలు ఇప్పటికే అందించామంటూ కూడా మంత్రి చెప్పుకొచ్చారు. మరొక వైపు అందరి అభిప్రాయాలు తీసుకునే చర్యలు తీసుకుంటాము అంటూ కూడా అన్నారు. అయితే రిపోర్ట్కి సంబంధించి కూడా ముందుగా సీఎం మాట్లాడతారు, ఆ తర్వాత ప్రతిపక్షాలకు దీనిపై మాట్లాడే అవకాశం ఉంటుంది అంటూ కూడా మంత్రి చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మనం చూస్తున్నాం ఇవాళ అయితే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాళేశ్వరం రిపోర్ట్కి సంబంధించి ప్రధానంగా చర్చ ఉండబోతుంది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వం టేబుల్ చేసింది. 4 గంటలకు చర్చ ప్రారంభంగా ఉంది. ఇవాళ 4 గంటలకు కాళేశ్వరం రిపోర్ట్ కి సంబంధించిన చర్చ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైల్స్ అన్నిటినీ కూడా హార్డ్ డిస్క్ అన్నిటినీ కూడా అక్కడ ఉన్న అందరికీ కూడా పంపించి వేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, ఈరోజు 4 గంటలకు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి చర్చ ప్రారంభంగా అవుతుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం అయితే టేబుల్ చేసింది. అసెంబ్లీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఏదైతే కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా 4 గంటలకు ఈ చర్చ ప్రారంభిస్తారు. అందరికీ ఇప్పటికే ఏదైతే కాపీలు కూడా ఫ్లోర్ లీడర్లు ఉన్నారో పార్టీలకు సంబంధించి ఆయా ఫ్లోర్ లీడర్లకు మాత్రం పూర్తి స్థాయిలో హార్డ్ కాపీలు ఇచ్చారు. కానీ మిగతా సభ్యులందరూ కూడా డిజిటల్ కాపీలు అందజేశారు. మొత్తం 650 పేజీల పైకెళ్తున్నటువంటి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మొత్తాన్ని కూడా సభ్యులందరికీ అందించారు. అయితే చర్చ ప్రారంభించినాక ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికార పార్టీ అంటే ప్రభుత్వం తరఫున వాళ్ళు దానిపైన చర్చ ప్రారంభిస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తో పాటు బీజేపీ ఇతర పార్టీల నేతలకు కూడా అవకాశం ఇస్తారు. అంటే ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చ జరగాలని అయితే ప్రస్తుతానికి ఆ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకొని చర్యల అంశానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం కమిషన్ సూచించినటువంటి చర్యలు ఎలా తీసుకోవాలి, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలి అన్న అంశానికి సంబంధించి కూడా దీనిపైన సీఎం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తారు. ఇప్పటికే ఒక నోటు దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీ చేశారు. అంటే నోట్ అంటే ఖచ్చితంగా కూడా 650 పేజీలు డిస్కషన్ అనేది ఒకేసారి ఒక వ్యక్తి చేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక బ్రీఫ్ నోట్ సిద్ధం చేశారు. ఆ బ్రీఫ్ నోట్ లో కాళేశ్వరం కమిషన్ లో ఉన్నటువంటి సారాంశాన్ని అసెంబ్లీలో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావిస్తారు. అది సభలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా నేను
అంటే మొత్తంగా రిపోర్ట్ మొత్తాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తానని కూడా చెప్పారు. దాని తర్వాత ఆ సీఎం మాట్లాడి ఆ కాళేశ్వరం కమిషన్ వల్ల జరిగినటువంటి నష్టం కావచ్చు, జరిగిన అవినీతి కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు, ఆ తప్పుడు తడకలా తీసుకున్నటువంటి నిర్ణయాలు, క్యాబినెట్ అనుమతి లేకుండా చేసినటువంటి నిర్ణయాలు కావచ్చు, ఎస్టిమేషన్ల పెంపుకు సంబంధించి ఎలా పెంచారు, ఎంత ఎస్టిమేషన్ పెంచారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయింది, తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఎంత నష్టం వాటిల్లింది, తద్వారా ఎంత అప్పుల పాలయ్యాం, ఎంత అప్పులు చెల్లించాల్సి వస్తుందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రజలకు అర్థమయ్యే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడతారు, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వివరిస్తారు. తర్వాత బీఆర్ఎస్ ఎలా వ్యవహరించబోతోంది ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే కూడా కాళేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో ఆ పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తాన్ని కూడా తర్వాత తీసుకోబోయే చర్యలకు సంబంధించి కూడా అనుమతి ఇవ్వకుండా కూడా స్టే ఇవ్వాలని కూడా హరీష్ రావు నిన్న మరో పిటిషన్ కూడా ఏ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా విచారణకు సభ నుంచి వాకౌట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు సభని కూడా 15 రోజులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చించాలని భావిస్తా ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం యూరియాకు సంబంధించి, మరో పక్క వరదలకు సంబంధించిన అంశాలపైన చర్చ పెట్టాలని కూడా ఇప్పటిదాకా పట్టుబట్టారు. అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ చర్చకు రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే నివేదికల మొత్తాన్ని కూడా అందరి సభ్యులకు ఇచ్చారు, అన్ని పార్టీలకు ఇచ్చారు. మాట్లాడడానికి కూడా ప్రతిపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు అందరికీ కూడా అవకాశం ఇస్తారు. ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తిగా చర్చిస్తోంది. చర్చించిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోబోతుంది. ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎలాంటి నిర్ణయం అధికార ప్రభుత్వం తీసుకోబోతోంది, సిఐడికి ఇస్తుందా, ఒక డీజీ స్థాయి సంబంధించినటువంటి ఆ సిట్ ని ఏర్పాటు చేసి డీజీ స్థాయి ఆఫీసర్ని అప్పచెప్తారా ఆ విచారణకు సంబంధించి అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. కానీ బీజేపీ మాత్రం, కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం ఈ కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి సిబిఐకి అప్పచెప్పాలని డిమాండ్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సిబిఐ వాసు ఇప్పటికే చూసుకుంటే ప్రధానంగా అసెంబ్లీ సమావేశం అంతా కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీదే ఉంది కాబట్టి సో చర్చ కొనసాగుతుంది అనుకోవచ్చు. ఇటు సీఎం మాట్లాడిన తర్వాత ఇటు ప్రతిపక్షాలు కూడా అవకాశం ఇస్తామంటూ కూడా ఇప్పటికే మంత్రి చెప్పుకొస్తున్నారు. కాబట్టి అసలు మొత్తంగా చర్చ ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు. 15 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలి అంటూ కూడా ఇటు ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. కాబట్టి అది వీలయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఎందుకంటే కాళేశ్వరం ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ అంతా కూడా నెగిటివ్ గానే ఇచ్చింది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? పూర్తిగా కూడా కాళేశ్వరం కమిషన్ కు మాత్రమే ఇప్పటికే మనం చూసాం. ఏదైతే 2 బిల్లులకు సంబంధించి పాస్ అయ్యాయి, మరో 2 బిల్లుల పైన కూడా చర్చ కొనసాగింది. ఇక సాయంత్రం 4 గంటలకు సంబంధించి కూడా కేవలం ముఖ్యమంత్రి కేరళలో ఉన్నటువంటి కార్యక్రమం ముగించుకొని కూడా ఆయన నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 4 గంటలకు ఆయన అసెంబ్లీకి చేరుకుంటారు. అసెంబ్లీకి చేరుకోగానే ఆయన కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇప్పటికే ఆ ప్రభుత్వం నిర్ణయించింది. అధికార ప్రభుత్వానికి సంబంధించి కూడా పూర్తిగా కాళేశ్వరం మీద ఏదున్నా నిర్ణయమైనా కావచ్చు, చర్చ అయినా కావచ్చు, ఈ రోజే కంప్లీట్ చేయాలని పూర్తిగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కూడా 4 గంటలు ప్రారంభం కాబోయే ఈ చర్చకు సంబంధించి కూడా ఆ సుదీర్ఘంగా అంటే రాత్రి 10 నుంచి 12, 1 గంట వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజే కాళేశ్వరం పైన నిర్ణయం కూడా తీసుకోబోతోంది. ఎలాంటి విచారణకు ప్రభుత్వం ఆదేశించబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఒక కీలక ప్రకటన ఈ రోజు అసెంబ్లీలో చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా కూడా ఇన్వెస్టిగేషన్ సంబంధించి అందుకని పలువురిపై చర్యలు తీసుకోవాలి. మరోపక్క క్యాబినెట్ అనుమతులు లేకుండా నిర్ణయించారు అన్న అంశానికి సంబంధించి కావచ్చు, కొన్ని నివేదికలను పక్కకు పెట్టి మరి కాళేశ్వరం నిర్మాణం, మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి కూడా, అన్నారం బ్యారేజీలకు సంబంధించి కూడా ఎలా కట్టాడు, ఎలా వాటికి డ్యామేజ్ వాటిల్లింది అనే అంశానికి సంబంధించి కూడా నిర్మాణ రంగ సంస్థతో పాటు పలువురు ఇంజనీర్లతో పాటు ప్రభుత్వంలో అప్పటి పెద్దలతో పాటు ఉన్నటువంటి మంత్రికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ మొత్తాన్ని కూడా మొత్తం పూర్తిగా అసెంబ్లీలో వివరిస్తారు. అసెంబ్లీలో వివరించిన తర్వాత ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఎవరెవరిపైన విచారణకు ఆదేశించిందో దాన్ని ఎలాంటి విచారణ సంస్థకు ఇవ్వాలి అన్న అంశం పైన ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అది చాలా కీలకం కాబోతుంది. ఇప్పటిదాకా కూడా కాళేశ్వరం కమిషన్, డెడికేషన్ కమిషన్ తో పాటు పలు రకాలుగా క్యాబినెట్ కమిటీలు వేశారు. కానీ ఇప్పుడు ఏకంగా విచారణను ఎదుర్కొనే స్థాయికి చేరుకున్న నేపథ్యంలో అసెంబ్లీలో చివరిసారిగా దీన్ని పెట్టి ఇప్పుడు చర్చించిన తర్వాత కూడా ఒక విచారణ ఏజెన్సీకి లేదంటే సిట్కు దర్యాప్తుకు అప్పగించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పూర్తి స్థాయిలో మిగతా పార్టీ సభ్యుల
సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతోంది. దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది ఆ ప్రకటన ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కేసీఆర్ కూడా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు హాజరుగాని నేపథ్యం అధికార ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ రావాలి, వివరణ ఇవ్వాలనే, కానీ వివరణ ఇవ్వని పక్షంలో, రాని పక్షంలో తప్పు ఒప్పుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే పలువురు మంత్రులు వ్యాఖ్యానించిన తీరు చూశాం. కానీ ఈ రోజు జరిగే చర్చ సంబంధించి కూడా హరీష్ రావు ఇప్పటికే కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు నాకు కూడా అవకాశం ఇవ్వాలనేది, కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కేవలం చర్చకు మాత్రమే దీనికి అవకాశం ఇచ్చారు. మరి హరీష్ రావు దీనిపైన చర్చకు ఒప్పుకుంటారా, వాకౌట్ చేస్తారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూడాల్సింది. మరి ముఖ్యమంత్రి ఎప్పుడైతే చర్చ ప్రారంభిస్తారో బీఆర్ఎస్ పార్టీ నేతలు కొంత గందరగోళం సృష్టించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కొంత ఏదైతే హాట్ గా అసెంబ్లీ సమావేశాలు 4 గంటలకు ప్రారంభంగా అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక చర్చ ప్రారంభిస్తారో బీఆర్ఎస్ ఆందోళన దిగే అవకాశం కనిపిస్తోంది. ఇక బీజేపీ మాత్రం సిబిఐకి అప్పగించాలని వాళ్ళు కూడా కొద్దిసేపు ఆందోళన చేసే అవకాశం అయితే లేకపోలేదు. మనం చూడాలి. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇప్పుడే హైకోర్టులోనే సవాల్ చేశారు. బయట కూడా బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద ఎత్తున కూడా తప్పుపడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి అసెంబ్లీలో లోపల ఎలా వాళ్ళ వ్యవహార శైలి ఉండబోతోంది అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భద్రత కూడా పటిష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాడివేడిగా అసెంబ్లీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే 4 గంటల ప్రాంతంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన ప్రభుత్వం అయితే చర్చకు తీసుకురాబోతోంది. ఇప్పటికే టేబుల్ చేసిన నేపథ్యంలో కూడా ఆ చర్చ మాత్రం చాలా తీవ్రంగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చేసే ప్రకటనపైనే ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే ఇందులో హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఈటెల రాజేందర్ అంటే ఒక రాజకీయ నేత, మాజీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి విచారణ ఎలా ఉండబోతుంది, ఎవరికి విచారణ అప్పచెప్తారన్న అంశానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం వస్తుంది. కానీ బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళన చేస్తుంది, వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోతుందా అన్న అంశాన్ని చూడాల్సింది. మొదలైతే మరి కాసేపట్లోనే 4 గంటల ప్రాంతంలో అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చ ప్రారంభం కాబోతోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.